ఇప్పుడేం చేసావు? వాట్ హ్యాపెండ్? అదేంటి నేను ఏదో ఒకటి చేశాన్ని ఎలా అజ్యూమ్ చేస్తున్నారు? ఓ కమాన్ ఐరా, మనం ఇన్ని ఇయర్స్ నుండి ఈ సెషన్స్ అటెండ్ చేస్తున్నాం. ఏదైనా సిచ్యువేషన్ వస్తే రియాక్ట్ అవ్వడానికే భయపడే నువ్వు ఈరోజు ఫస్ట్ నువ్వే ఒక స్టెప్ తీసుకునే స్టేజ్ దాకా వచ్చావంటే ఎంత కష్టపడ్డామో కదా. టెల్ మీ వాట్ హ్యాపెండ్? నిన్న ఆయుష్ని మళ్ళీ కలిశాను. అండ్ ఫస్ట్ తను ఇంకో అమ్మాయితో క్లోజ్గా ఉండడం చూసి కడిగేద్దాం అనుకున్నా. దెన్ వాట్ హ్యాపెండ్? ఎందుకు? నువ్వెలాగో వద్దనుకుంటున్నావు కదా. అయితే ఇంత ఈజీగా ఇంకొకరితో మూవ్ ఆన్ అయిపోతాడా? దెన్ వాట్ హ్యాపెండ్? మేఘ్నా, ఆ అమ్మాయి మాటలో అర్థమైంది దట్ ఆయుష్ నన్ను ఇంకా మర్చిపోలేదు. ఇట్ వాస్ జస్ట్ అ మిస్అండర్స్టాండింగ్. తర్వాత వి వెంట్ హోమ్. రాత్రంతా మాట్లాడుకున్నాం. ఓకే, రాత్రంతా మాట్లాడుకున్నారు. ఐ గెస్ యూ గైజ్ ఆర్ గెటింగ్ బ్యాక్ టుగెదర్ అగైన్. నో, అఫ్ కోర్స్ నాట్. వెయిట్, హోల్డ్ ఆన్. రాత్రంతా మాట్లాడుకుని అండ్ దట్ టు హార్ట్ అయినా కూడా సిచ్యువేషన్లో ఎలాంటి చేంజ్ లేదా? మాట్లాడే కొద్దీ తనకి నా మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది, కానీ నా కోసం మాట్లాడని నమ్మకం అయితే రావట్లేదు. ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్అవుట్ డాక్టర్. ఐరా, యు నో దట్ వన్ ఫ్లా ఆల్ ఆఫ్ అస్ హ్యావ్. మనకి ఎవరితోటైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఏంటి అన్నది వాళ్ళతో డిస్కస్ చేస్తాం, కానీ ఆ ప్రాబ్లం ఎందుకు అన్నది మాత్రం వాళ్ళతో తప్ప అందరితో డిస్కస్ చేస్తాం. డోంట్ యూ థింక్ ఇట్స్ అన్ఫేర్? తను నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోలేదు. నాకేం కావాలో నాకు తెలీదా? నీకేం కావాలో నీకు బాగా తెలుసాయిరా, బట్ వన్స్ అది దొరికాకే దాంతో నీకేం చేయాలో తెలియదు. ఆయుష్, ఇతన్ని నేను ఎప్పుడు కలిసింది లేదు, బట్ నీ మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే హీ కేర్స్ యూ అలాట్. స్టిల్ నాకు ఇంకో అబ్యూజివ్ రిలేషన్షిప్ వద్దు. తను నిన్ను ఎప్పుడైనా కొట్టడం, వాయిలెంట్గా బిహేవ్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? లేక నువ్వు నా దగ్గర ఏమైనా దాచిపెట్టావా? నో, బట్ హీస్ అగ్రెసివ్. ఒకసారి రోడ్ మీద నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను ఇబ్బంది పడుతూ ఉంటే గొడవ పడ్డాడు. ఇవాళ నా ముందు చేస్తున్నాడు, రేపు నా మీద చేస్తాడని గ్యారెంటీ ఏంటి? లెట్స్ టేక్ ఏ స్టెప్ బ్యాక్. కొడతాడేమో అని ఓవర్ థింక్ చేసి ఈ లోపే వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్ లెట్స్ బ్రేకప్ అని డిసైడ్ అయ్యారు. సారీ డిసైడ్ అయ్యావు, రైట్? మీరు నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను, కానీ మీరు కూడా నన్నే గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. సారీ, నా ఇంటెన్షన్ అది కాదు. నేనేమంటున్నానంటే ఏదైనా వస్తువు పాడైతే మళ్ళీ తిరిగి రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు అనే స్కూల్ ఆఫ్ థాట్ నాది. రిపేర్ అవుతుందేమో అని భయంతో ముందే పక్కన పెట్టేస్తున్నావు నువ్వు. డోంట్ యూ థింక్ వీ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఫియర్ రెస్పాన్స్ అగైన్? ఏం అవసరం లేదు. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు భయంతో చచ్చిపోయేదాన్ని, నిజమే. కానీ ఇప్పుడు భయపడేది ఏది వద్దు అనుకుంటున్నాను లైఫ్లో. ఐరో వెయిట్, యువర్ సఫరింగ్. నువ్వు బాధపడుతున్నావు, ఐ కెన్ టెల్ దట్. బాధ నాకు కొత్తేం కాదు. థ్యాంక్స్ టు యూ డీల్ చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు హీల్ అవ్వడం నేర్చుకుంటున్నాను. ఐ థింక్ వీఆర్ డన్. వెల్, ఐ లీవ్ దట్ టు యూ దెన్. మళ్ళా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు డేట్ బ్లాక్ చేయమంటావు? ఇంకా అవసరం ఉండదు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గుడ్ బై. బాగా ఆలోచించి నీకేది కరెక్ట్ అనిపిస్తే ఆ డెసిషన్ తీసుకో. బట్ వన్స్ ఆ డెసిషన్ తీసుకున్నాక ఆ డెసిషన్ వల్ల నువ్వే సఫర్ అవ్వకుండా చూసుకో. బాయ్. ఓకే డాక్టర్, బాయ్. అసలు ఎలా ఉంటున్నావే నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా? కొంచెం కూడా మిస్ అవ్వట్లేదా నన్ను? ఫోన్ చేసి అడుగుతా, నాకేమైనా భయమా? SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.